మహేష్ బాబు, రాజమౌళి కలయికలో సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా స్టార్ట్ అయ్యింది. త్వరలోనే షూటింగ్ కూడా మొదలు పెట్టబోతున్నారు. ఇక ఈ చిత్రం ఎస్ఎస్ఎంబి 29 పేరుతో స్టార్ట్ అయ్యింది. ఈ చిత్రానికి గరుడ అనే టైటిల్ పెడతారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి 1000 కోట్ల బడ్జెట్తో తీస్తారని సమాచారం. మహేష్ బాబుతో జత కట్టేది ఎవరన్నది డిస్కషన్ నడుస్తోంది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్కి వెళ్లిన ప్రియాంక చోప్రా ఈ సినిమాలో కథానాయికగా ఎంపికైందని టాక్. మరోపక్క ఇండోనేషియా హీరోయిన్ని తీసుకుంటారని తెలుస్తోంది. అయితే వీరిద్దరిలో ఎవరు ఫైనల్ అన్నది మాత్రం త్వరలోనే తెలుస్తుంది. రాజమౌళి సినిమా కోసం మహేష్ పూర్తిగా కొత్త లుక్తో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమా విషయంలో మహేష్ ఎక్కువ కాంప్రమైజ్ కాకుండా ఫిక్స్ అయ్యాడట. అంతేకాకుండా ఈ సినిమాను రాజమౌళి 2 భాగాలుగా తీసే ప్లానింగ్లో ఉన్నారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు 3 ఏళ్లు టైం ఇవ్వనున్నాడని తెలుస్తోంది. రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా వస్తున్న ఈ సినిమాను 1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తారని టాక్ నడుస్తోంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పనిచేస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా ఛాన్స్ కొట్టేసిందన్న వార్తలు వచ్చాయి. దాంతో ఇండియన్ సినిమాల్లోకి ప్రియాంక చోప్రా రీ ఎంట్రీ ఇచ్చే మూవీ ఇదేనని బాలీవుడ్ మీడియా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రాజమౌళి తన తదుపరి చిత్రం కోసం ప్రియాంక చోప్రాను సెలెక్ట్ చేశారని సమాచారం. గ్లోబల్ ప్రెజెన్స్ ఉన్న హీరోయిన్ కోసం వెతుకుతూ ఉండగా అందుకు ప్రియాంక కరెక్ట్ అని రాజమౌళి భావించారు. గత 6 నెలలుగా చిత్ర నిర్మాత ప్రియాంక చోప్రాను సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. ఈ సినిమా 2026 చివరి వరకు షూటింగ్ చేసి 2027లో థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి గ్లోబ్ ట్రాటింగ్ జంగిల్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా వర్ణించనున్నారు. ఇక ఈ సినిమాని ఆఫ్రికా అడవుల్లో చిత్రీకరించనున్నారని తెలుస్తుంది. విఎఫ్ఎక్స్తో భారీగా ఉండబోతున్నాయని సమాచారం. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.